గోరా రాగం తానం ఛానల్ కు స్వాగతం. అంధత్వం ప్రతిభకు అవరోధం కాదు. టాలెంట్ ఉంటే తమను తాము నిరూపించుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడి ఎన్నో విజయాలను సాధించి జీవితాన్ని బాగుపరుచుకోవచ్చునని, అలా చేసుకునే అవకాశం అందరితో తమకు సమానమేనని నిరూపించి గాయనిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న శేష్ కుమారి గారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే మ్యామ్. శేష్ కుమారి గారు, మీది ఏ ఊరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది ఖమ్మం దగ్గర వైరా అండి. ఓకే, వైరా దగ్గర ఇంకా పల్లెటూరు తాటిపూడి అని. మీ తల్లిదండ్రులు ఎవరమ్మా? మా తల్లిదండ్రులు అనురాధ, వెంకటరమణ. మీరు పుట్టుక నుంచి అంధత్వం కలవారు. మరి మీలో ఈ ప్రతిభను గుర్తించిన వారు ఎవరు మొదటగా? మా అమ్మ నాన్న. అమ్మ నాన్న. మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేవారా? చిన్నప్పటి నుంచి సాంగ్స్ వినడం, ఊరికే విన్నప్పుడల్లా ఏదైనా పాడడం అట్లా చేసేదాన్ని. అలా ప్రాక్టీస్ చేసి నేను ఖమ్మం అనే ఒక స్కూల్లో నాకు వెండి పథకం కూడా గిఫ్ట్గా వచ్చింది, స్కూల్ పోటీల్లో. అవును. మరి మీరు ఈ సింగింగ్నే కెరీర్గా మలుచుకున్నారు కదా? అవును. మీరు దీన్నే కెరీర్గా మలుచుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేదాన్ని. నాకు తర్వాత ఈ ఆర్కెస్ట్రా ఇవన్నీ సింగర్ చిత్రమ్మ గారివి వీళ్ళందరినీ చూసి నేను బాగా, అంటే ఆమె వాళ్ళ పాటలు బాగా వినేదాన్ని నేను ఎక్కువ శాతం. ఇంకా దాంతో మీకు పాటల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, పాడటం మీద. చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాను. హాస్టల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని మోడల్ స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. ఏ కొండూరు బాగున్నప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల నాకు ఇష్టం లేదు. పైగా దానికన్నా కూడా మీకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. అవును. పాటలు పాడటం అంటే మరీ ఇష్టం. మీకు ఇష్టమైన గాయని ఎవరమ్మా? చిత్రమ్మ గారు. చిత్రమ్మ గారు. అవును. ఆమె పాటలు తెలుగు పాటలు మాత్రమే వింటారా మీరు? వేరే అన్నీ వింటాను, హిందీ, కన్నడ, తమిళ్. ఓకే. ఆమెంత కాకపోవచ్చు, మనం ఏదో ఉన్న జ్ఞానంతో పాడడం అంతే. మీకు చిత్ర గారు అంటే చాలా ఇష్టం అన్నారు కదా, ఆమె లైఫ్ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఆమె సింగింగ్ నుంచే నేను పాటలు నేర్చుకున్నారు. మీకు తొలి గురువు చిత్రాన్ని అనుకోవచ్చా? అంటే ఆమెను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ఆమె అనుకోవచ్చు అంతే. మీకు ఇంకా ఎవరిష్టం గాయకుల్లో? సునీత మేడం. అందరూ ఇష్టమే, కాకపోతే ప్రత్యేకంగా కొంచెం ఆవిడంటే. మీకు ఎటువంటి పాటలు ఇష్టం? మెలోడియా లేకపోతే? ఎక్కువ శాతం మెలోడీసే ఇష్టపడతాను. అంటే ఇప్పుడు ఫాస్ట్ బీట్, ఈ కుర్చీని మడత పెట్టి ఇవన్నీ వచ్చాయి బాగానే, కానీ ఎక్కువ శాతం మన ఇళయరాజా సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆయన మాధుర్యం ఎన్నో ఒకప్పటి పాటలు, చాలా అద్భుతమైన పాటలు, అవి బాగుంటాయి. అవి నేను మధ్య రకం సాంగ్స్ బాగా, చిత్రమ్మ గారివి, ఇళయరాజా సాంగ్స్, ఇలాంటివి మెలోడీస్ బాగా ఇష్టపడతాను. మరి మీరు స్కూల్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాడారో మీకు గుర్తుందా? మొట్టమొదటిసారి అంటే 4 years అప్పుడు పాడాను. స్కూల్ పోటీల్లోనే. అవును. ఓకే. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కాకుండా బయట వాళ్ళు కూడా ఎవరైనా ప్రోత్సహించారా? అంటే మా తల్లిదండ్రులతో పాటు బయట వాళ్ళు, నేను బయట బయటికి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వాళ్ళ పరిచయం ద్వారా నన్ను ఒక అన్నయ్య మొగిలి వెంకటేశ్వర్లు అని మా నాన్నగారి ఫ్రెండ్, ఆ అన్న ద్వారా కూడా నేను కొన్ని టీవీస్లో అట్లాంటి వాటిలో నేను బాగా వచ్చాను. సుమన్ టీవీ, హెచ్ఎం టీవీ, మా మ్యూజిక్, రాజ్ న్యూస్, ఇలాంటి అనేక టీవీలో నేను ఆయన ద్వారా కొంచెం పరిచయం అయ్యాను. అంటే మీరు టీవీ షోల్లో కూడా పాడారమ్మా? అవును. టీవీ షోల్లో రేలా రే రేలా. ఓకే. ఫోక్ సాంగ్స్. ఓకే. మొన్న సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ మధుప్రియ గారితో చేశాను, మధుప్రియ అక్కతో. తర్వాత నేను ఒక సినిమాలో కూడా నాకు అవకాశం వచ్చింది, అది ఇంకా బయటకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. హిరణ్య అని చాలా రోజుల క్రితం నేను పాడాను. అది బయటకు వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. పాడడం అయితే నేను పాడాను అంతే. ఓకే. ఆ పాట గుర్తుందా మీకు? చాలా రోజుల క్రితం. అది నా ప్రాణం ఎప్పుడు చేరింది నీ లోకం, అది చాలా రోజులు ఆ పాట.
ఇది కూడా మెలోడీ, అవును మాధుర్యభరితమైన పాట. అవును. మరి మీకు ఇళయరాజా పాటల్లో ఏ పాట అంటే బాగా ఇష్టం? ఇళయరాజా సాంగ్స్ అంటే ఈ మధ్య మనకి శ్రీరామరాజ్యం ఒకటి వచ్చింది కదా, అది దేవుళ్ళేమి ఇళయరాజా కంపోజింగ్ అది. అది అవి పాటలు మొత్తం ఆయన ఆ సినిమాలో అంటే మొత్తం నాకు తెలిసి మ్యాక్సిమం మొత్తం ఆయనే కంపోజ్ చేశారు మ్యూజిక్. అందులో నాకు చాలా పాటలు ఇష్టం. వాటిలో మీకు బాగా ఇష్టమైంది? దేవుళ్ళే మెచ్చింది. ఓకే. పిల్లలు పాడే పాట ఎస్, ఒకసారి పాడతారా మా కోసం? దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమి ఇక కనుడి, మీకోసం రాసింది మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమి ఇక కనుడి, ఇంటింట సుఖశాంతి ఒసగేనిది, మనసంత పులకింత నిలిపేనిది, సరిదారిని జనులందరి నడిపే కదా ఇది, దేవుళ్ళే మెచ్చింది వేదంలా నిలిచింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమి ఇక కనుడి. చాలా బాగా పాడారు. మరి మీకు ఈ లిరిక్స్ అన్నవి పాటలో ఉన్న ఆ వాక్యాలు అవన్నీ మీకు ఎలా గుర్తుంటాయి? కంఠస్థ పడతారా? అవును, ప్రాక్టీస్ చేస్తారు బాగా? ఇయర్ ఫోన్స్ వాటిలో పెట్టుకొని బాగా ల్యాప్టాప్స్ లో పదే పదే వినడం ద్వారా మీరు వినడం ద్వారా గుర్తుపెట్టుకోగలరు. మీకు బ్రెయిలీ లిపి ఉంది, అది అందులో ఏం చేస్తామంటే రాసుకొని మేము ఫోన్లో ఇయర్ ఫోన్స్ ద్వారా పెట్టుకొని విని ఆ లిరిక్స్ అంటే నాకు రాయాల్సిన పని లేదు, లిరిక్స్ వింటాను బాగా విని గుర్తు పెట్టుకుంటారు. అంతే. మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవారండి? నాన్నగారు ఆటో డ్రైవర్, హౌస్ వైఫ్. ఓకే. మీ అమ్మ నాన్నగారు మీరు బాగా చదువుకోవాలి, ఏదైనా పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకున్నారా, లేకపోతే ఇలాగే మంచి కళాకారిణిగా మారి మంచి గాయనిగా మారి పేరు తెచ్చుకోవాలనుకున్నారా? మా నాన్నకైతే యాక్చువల్గా టీచర్ అవ్వాలని కోరుకుండేది నేను. మా నాన్నగారి కోరిక నేను నెరవేర్చలేకపోయాను, అది కొంచెం బాధాకరమే. ఆయనకి బాగా కోరిక అనేది ఉండాలి, నేను టీచర్ అవ్వాలి, ఇలాంటి కుర్చీలో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పాలి అనే ఒక రకమైన కోరిక ఉండేది వాళ్ళిద్దరికీ అదే. కాకపోతే ఏమంటే నాన్న కొంచెం అంటే పాటల పరంగా నువ్వు ఇట్లా ఉంటున్నావు అని కొంచెం మాట్లాడారు, నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని మాట్లాడారు. అమ్మ ఏంటంటే ఇక అమ్మ అంటే కొంచెం అమ్మకి నేనంటే బాగా గారాబం, ఇంట్లో కనిపించదు కదా, బాగా గారాబంగా చూసుకుంటారు. నాన్న కూడా అలాగే చూసుకునేవారు. ఇప్పుడు నాన్న లేరు, 5 years అవుతుంది చనిపోయి. మరి మీరు మీ అమ్మగారి దగ్గర ఉంటున్నారా? ఇప్పుడు మీకు పెళ్ళి అయిందని విన్నాను నేను. అవును. భర్తతో పాటు ఉంటున్నారా? భర్తతో పాటే ఉంటాను, తను మా అమ్మ దగ్గరే ఉంటాము. ఇద్దరు కలిసి మీ అమ్మగారి దగ్గరే ఉంటున్నారు? అవును. నాన్నగారు లేరు కదా, ఇంకా అమ్మకి నేనే కదా. మీ అమ్మగారిని మీరే చూసుకుంటున్నారు అయితే? అవును, మా అమ్మగారే మమ్మల్ని చూసుకుంటుంది అట్లా చెప్పాలంటే. మరి మీకు ఇలా స్కూల్స్లో పాడుతున్నానని చెప్పారు కదా మీరు. అవును. పాఠశాల వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్ పెట్టి మరి పిలుస్తుంటారా? మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తారు? బుక్ చేసుకుంటాం అన్నమాట మేము ప్రోగ్రామ్స్. ఓకే. అంటే మీరు ఒక్కలే పాడుతున్నారా, మీతో ఇంకా ఉన్నారు? ఎంతమంది ఉన్నారమ్మా మీరు? 5 members ఉంటాము. మొత్తం అందరూ కలిపి ఒక బృందంగా పాడుతున్నారు. అవును. మీరందరూ మరి ఒక ప్రాంతం వారా? కాదు, కొంతమందిది కొన్ని ఊర్లు ఉంటాయి. మేము హాస్టల్లో ఉంటాం ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. హైదరాబాద్లో మీ హాస్టల్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడుకొచ్చి అయితే సోచ్ సంస్థ ఇట్రాడ్ అని. మీరు ఒక ఎన్జిఓ ద్వారా ఒక హాస్టల్లో ఉండి ఈ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నానని చెప్పారు కదా మీ బృందంతో పాటు. దానికి ఎవరండి ఆ ఎన్జిఓకి చూసుకునేవారు? మధుకర్ రెడ్డి గారు అని. ఆయన మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారా? అవును, బాగా చూసుకుంటారు. నేను అంటే మేమైతే ఒక సీడీ అనేది ఒకటి చేసాం మేడం, విజన్ ఆఫ్ మ్యూజిక్ అని ఒక సీడీ చేసాము, మాతో ఆ సారే చేయించారు అది. విజన్ ఆఫ్ మ్యూజిక్. దానిలో ఎటువంటి పాటలు పెట్టారండి? అమ్మవారి సాంగ్స్ అంటే అన్ని దేవుళ్ళవి. స్టూడియోకి వెళ్ళి పాడాం. అది సీడీ వచ్చింది? అవును. ఓకే. సీడీ అయితే ఉంది, బయటికి వచ్చిందా లేదనేది ఇంకా
తెలియదు. మరి మీకు భక్తి పాటలు ఇష్టం, మాధుర్యభరితమైన పాటలు ఇష్టం, మరి ఫాస్ట్ బీట్ పాటలు అంటే ఇష్టం లేదా? ఇష్టం అంటే అవి ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి. ఒక ఫాస్ట్ బీట్ పాట కూడా మా కోసం పాడతారా? వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండు. వాడు వస్తుంటే వేదంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుంది గుండెల్లో చెడుగుడు బ్యాండు. చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్. చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. హుషారుగా ఉంది కదా ఇటువంటి పాటలు పాడినప్పుడు? హుషారుగా ఉంటుంది, ఇలాంటి పాటలు పాడినప్పుడు హుషారుగా ఉంటుంది. కొన్ని పాటలు విన్నప్పుడు మాత్రం కొంత అనుభూతి, అంటే కొంత సంతోషం. కొన్ని పాటలు విన్నప్పుడల్లా కొంత సాడ్ సాంగ్స్ విన్నప్పుడు కొంచెం ఏదో తెలియని బాధాకరం. దాన్ని బట్టి తెలుసుకుంటే ఇప్పుడు వేణువై వచ్చాను అనే పాట ఒకటి, అది చిత్రమ్మ గారు పాడారు. చాలా గుండె బరువు దించుకోవాల్సిన సాంగ్ అది. ఒకసారి ఆ పాట పాడతారా? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఈ పాటలో ఎంతో భావం ఉంది, అది మీ గొంతులో చక్కగా పలికిందమ్మా. మరి మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కదమ్మా, మీ భర్త కూడా మీకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారా? ఇస్తారు. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన సౌండ్ ఆపరేటర్ మాది అక్కడ. మీ ట్రూప్ లోనే ఉంటారు ఆయన కూడా? అవును, మాతోనే ఉంటారు, నాతోనే ఉంటారు. ఓకే. ఆయన ఏం పని, ఇంకా వేరే ఏమైనా పని చేస్తారా? అంటే ఈ ప్రస్తుతానికి ఇంకా మనకి కనిపించదు కాబట్టి అబ్బాయి కూడా ఈ పనే కొంచెం మాకు ఆధారం. జాబ్ రావాలని లైఫ్లో మేము మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ ఎప్పటికీ ఉండేవే. మాకంటూ ఒక గోల్ అంటే ఏంటంటే మేమంటూ లైఫ్లో సెటిల్ అవ్వాలి, మాకంటూ జాబ్స్ రావాలి, ఇది మా కోరిక. పాటలు ఎప్పటికైనా మాకు ఈ సంగీతం అనేది మాకు నిజానికి దైవంతో సమానం. నాకు మరి చాలా ఏళ్ళుగా పోషిస్తుంది లైఫ్లో, పోషిస్తుందేమో ఇంకా. మీ హస్బెండ్ కూడా మీలానే బ్లైండా? అవునండి, బ్లైండ్, పార్షియల్ బ్లైండ్. కొంచెం కనిపిస్తుంది. ఆరైతే తనకి కొద్దిగా కష్టం, చూపు కనిపించడం తగ్గుతుంది ఆరైతే. అవును. మీరు ఇందాక మీకు చిత్రగారంటే చాలా ఇష్టం అన్నారు కదా, మరి చిత్రగారి పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? పాడతాను. వేణుమాధవ, అదే ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో. చాలా మంచి పాట అది. నాకు బాగా బయట కూడా చాలా పేరు తీసుకొచ్చింది ఆ పాట. ఆమెలా కాకపోయినా ఏదో మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అంతే. ఓకే. వేణుమాధవ వేణుమాధవ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై పాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లదని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువు తడబడదా, నువ్వే నడుపు పాద
గగ్గరి గరి సరి గగ్గరి రి సరి గ పద స ద ప గరి సరి గ గ ద పద ద పద స ద ద ప గరి గా ద పద స ద పద స ద ప గరి ద ప గరి ద సరి గరి సరి గ రి గా రి సరి గా రి స ద ప గ గ ప ప గ గ గ ద ద గ గ గ సా స గ ప గ ప గ రి సరి సరి గ రి స ద సరి గ ద ప స గ రి ప గ ప ద సరి రి గ ప ద రి స ద ప ద ప స ద స ప ద ప స ద స ప ద ప రి సరి ప ద ప రి స ప ద సరి గ రి స ద ప ద స గ ద సరి ద సరి గ ప ద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. పాటలో మాధుర్యం మిమ్మల్ని కదిలించింది, మమ్మల్ని కదిలించింది. అది మీ కళ్ళలో కనబడుతుంది చిన్న కన్నీటి దారిలా. దానికి ఏమైనా కారణమా? అంటే స్వరాలు విన్నప్పుడు కొంచెం నాకు బాగుంటుంది. అది ఒక రకమైన చలనం, అంతే, ఒక రకమైన అనుభూతి. అంటే ఇప్పుడు ఇది ఒక సినిమా పాట. ఈ పాటకు ఒక నేపథ్యం ఉంది. హీరోని తన జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్న ఆకాంక్ష బాగా ఆ పాటలో కనిపిస్తుంది. అవును. మరి ఆ ఆకాంక్ష మీ పాటలో కూడా, మీ గొంతులో కూడా నాకు వినిపించింది. దాని వెనుక ఏమైనా? ఇంకా మా ఆయన కోసం ఈ పాట మీ వారికి అంకితం. అంతే. మీ వారి కోసం, మీ వారితో కలిసి మీరు జీవితంలో ఇంకా ఏమైనా సాధించాలని, మీ జీవితాన్ని వేరే విధంగా ఈ విధంగానైనా మలుచుకోవాలని అనుకుంటున్నారా? వేరే విధంగా అంటే దేనికైనా మనం అంటే నాకు బాగా నేను అమ్మని బాగా చూసుకోవాలనేది నా కోరిక. నాకు మా ఆయనకు కూడా పేరుకు మాత్రమే తను అత్త అంటాడు. ఇద్దరు కూడా మీ అమ్మగారిని అమ్మగారిలా ఫీల్ అవుతారు. తను కూడా ఫీల్ అవుతాడు అట్లే. మీ అమ్మగారు కూడా మీ ఇద్దరిని తమ పిల్లల్లాగే చూసుకుంటారు. అంతే, అలాగే చూసుకుంటారు. మేమిద్దరం వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మని బాగా చూసుకోవాలనేది కోరిక. ఇంట్లో కూడా మీరు తరచూ పాడుతూ ఉంటారా? ప్రాక్టీస్ అంటే ఊరికే కాదు, ప్రాక్టీస్ చేసినప్పుడు పాడుతూ ఉంటాం. ఓకే. మామూలు అప్పుడు పాడం కదా, ఊరికే ప్రాక్టీస్ చేసినప్పుడు పాడుతూ ఉంటాము. ఎప్పుడన్నా వింటాను బాగా. నేను ఎక్కువ శాతం 24/7 పాటలతోనే ఎక్కువ నేను గడుపుతూ ఉంటారు. పాటలు వింటూ ఉంటారు అంతే ఎక్కువ శాతం. మరి చిత్ర గారు కాకుండా సుశీలమ్మ ఉన్నారు, అలాగే జానకమ్మ ఉన్నారు. వీళ్ళ పాటల్లో ఏ పాట అయినా మీకు ఇష్టమా? వాళ్ళ పాటల్లో జిక్కి గారు పాడారు కదా అలనాటి, అది అలనాటి రామచంద్రుడు. ఒకసారి మా కోసం. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. అనిపించి అరుదైన అబ్బాయిని కనరండి, తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూర్, శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన. తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూర్, శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, చందమామ చందమామ కిందకి చూడమ్మా, ఈ నేల పైన రాజును చూసి వెలవెలబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. ఇది చక్కటి మంచి పెళ్లి పాట, పెళ్లి రోజు పాట. పెళ్లి సాంగ్. వధూవరుల్ని ఎంతో చక్కగా వర్ణించారు దీంట్లో. అవును. దీనిలో జిక్కి గారితో పాటు సునీత మేడం ఇద్దరు
సునీత ఉపద్రష్ట. అవును. ఇద్దరు వేరియేషన్ కూడా మీరు చాలా బాగా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. మరి జిక్కి గారి పాత పాటలు ఏమన్నా తెలుసా మీకు? పాత పాటలు నేను ఎక్కువ, పాత పాటలు తక్కువ. ఈ మెలోడీస్ మధ్య రకం సాంగ్స్ అంటారు కదా, ఇట్లా కొన్ని పాటలు ఎక్కువ బాగా వింటుంటాను. ఆమె సాంగ్స్ నేను బాగా వింటుంటాను మధ్య రకం. మరి ఈ మధ్య మీరు ఏదో మాస్ మసాలా పాటలు కూడా పాడారని విన్నాం. మంచి బీట్ ఉన్న పాట ఏదో. మంచి బీట్ ఉన్న పాట అంటే దానికి కొంచెం అబ్బాయి కూడా ఉండాల్సిందే అంటారా? శేష్ కుమారి గారు, మీరు తెలుగు పాటలే కాకుండా హిందీ పాటలు కూడా పాడతారా? మరి పాడతాం. ఒక మంచి హిందీ పాట మా ప్రేక్షకుల కోసం. ఓకే, తప్పకుండా. జవాన్ జానే మన్ హసీనా దిల్ రువా మిలే తో దిల్ జవా నిసార్ హో గయా. జవాన్ జానే మన్ హసీనా దిల్ రువా మిలే తో దిల్ జవా निसार हो गया. शिकार खुद यहाँ शिकार हो गया. ये क्या ज़तम हुआ, ये क्या ज़ुल्म हुआ, ये क्या हुज़ब हुआ, ये कैसे कब हुआ. न जानू मैं न जाने वो. ओहो जवान जाने मन हसीना दिल रुवा मिले तो दिल जवा निसार हो गया. చాలా బాగుంది, మంచి ఊపున్న పాట. మరి మీరు అంధురాలుగానే కాకుండా ఒక ఆడపిల్లలుగా కూడా కొన్ని సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? మీకు పెళ్ళైన తర్వాత కానీ పుట్టినప్పటి నుంచి కానీ మీకు ఏమైనా ప్రత్యేకమైన సమస్యలు ఎదురైనాయా? లేకపోతే మీరు జీవితంలో వేరే వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని మీరు ఏమైనా రియాక్ట్ అయ్యారా? నేను నా జీవితంలో దేవుడి దేవాళ్ళు అట్లాంటివి ఏమీ లేవండి మేడం. అమ్మ నాన్న పరంగా నాకు చాలా బాగుంది. మా ఆయన పరంగా కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇక మిగతా విషయం వదిలిపెడితే కొంతమంది ఎట్లా అంటే ప్రత్యేకంగా నేను అందరికీ ఒకటే తలుచుకున్నాను. అంటే ఈ రోజుల్లో అత్తా కోడలు ఎట్లుంటున్నారంటే ఒకరికొకరికి పడదు. అంటే 100 మంది మగోళ్ళైనా హ్యాపీగా ఉండగలరు, కానీ ఇద్దరు ఆడపిల్లల మధ్య ఆడపిల్లకే శత్రువు అన్నట్టు ఈ రోజుల్లో కొన్ని ఆడపిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది అంటే అలా ఉన్నారు అని చెప్తున్నా, నేను అందరిని ఎవరిని అనట్లేదు. అంటే సమాజంలో ఉన్న విభేదాలు, వ్యత్యాసాలు, ఎక్కువ తక్కువ అది దయచేసి చూడొద్దు అని నేను చెప్తున్నానండి. మరి మీరు ఈ ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తూ ఏమైనా పాటలు పాడారా? మన మధుప్రియ అక్క పాడిన పాటే నేను పాడాలనుకుంటున్నా. ఒకసారి పాడండి. ఒకసారి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టేనని అమ్మ జస్టదనంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఇలా మీకు మీరు ధైర్యం చెప్పుకున్నారు, సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మరి మీరు ఇంకా వేరే ఏమైనా ప్రైవేట్ సాంగ్స్ నేర్చుకున్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా పాడారా మీరు వాటిని? ప్రైవేట్ సాంగ్ అంటే ఒక పాట నేర్చుకున్నానండి. అది జనరల్గా ఇప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా చదువు లేనిది దేనికి, అది నేను రీసెంట్గా బాగా తెలుసుకున్న విషయం. నేను నా లైఫ్లో చదువు లేనిది జనరల్గా అయితే ఎక్కడా బ్రతకలేరు, అది మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే సింగింగ్. ఆ అదృష్టాన్ని నేను వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను తప్ప చదువు లేకుండా. రీసెంట్గా తెలుసుకుంది అయితే మీరు 6వ తరగతి వరకు చదివారు అంతే, తర్వాత ఆపేశారు చదువు మధ్యలో. బడి గురించి ఒక పాట తప్పకుండా పాడతాను. బడికెళ్తానే ఓ అమ్మ బాగుగా చదువుకుంటానే, నా బాధను ఆలకించవా ఓ నాన్న నన్ను బడికి పంపించవా. బడికెళ్తానే ఓ అమ్మ బాగుగా చదువుకుంటానే,
నా బాధను ఆలకించవా ఓ నాన్న నన్ను బడికి పంపించవా ఓ నాన్న నన్ను బడికి పంపించవా ఓ నాన్న నన్ను బడికి పంపించవా. బాగుందమ్మా. బడి గురించి, చదువు గురించి ఒక ఆడపిల్లలు ఎట్లా అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెనకట్లో కూలి పనులు చేపించడం, అది ఇప్పటికి కూడా జనరల్ గా జరుగుతూనే ఉందనుకుంటున్నా నాకు తెలిసి సమాజంలో. దానికోసం ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా కొంతమంది ఏం చేశారంటే ఆడపిల్లల్ని చదివించకుండా మగవాళ్ళని ఎక్కువ చదివించారు కొంతమంది. కొన్ని రకాలుగా ఆడపిల్లని చాలా ఇబ్బంది ఆడపిల్ల ఇప్పటికీ బాధపడుతుంది. ఒకప్పుడు బాధపడింది, ఇప్పటికీ బాధపడుతుంది. ఒకప్పుడు అత్తామామల వల్ల, అమ్మా నాన్న వల్ల బాధపడితే ఈరోజు అత్తామామ వల్ల, కట్టుకున్న భర్త వల్ల, పరాయి మగోళ్ళ వల్ల బాధపడుతుంది. అది చాలా బాధాకరం నాకు. మరి ఆడవాళ్ళ మీద ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, దారుణాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివి విన్నప్పుడు మీ మనసు స్పందించినప్పుడు చాలా మీరు ఎలా దాన్ని మీ బృందంలో పాటల ద్వారా మీరు వ్యక్తపరుస్తుంటారా? మొన్న ప్రియాంక రెడ్డి ఆమె మరణం చాలా బాధాకరం. ఎందుకంటే చాలా దారుణంగా తనని ఇచ్చేశారు. నిజానికి ఒకందుకు అంటే న్యాయం జరిగిందనే కొంతమంది అనుకొని సైలెంట్ అయిపోయారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు కదా. వాళ్ళు ఆ అమ్మాయిని చంపేశారు కాబట్టి మేము కూడా చంపేశాము, అది న్యాయమే అని కోర్టు గాని ప్రతి ఒక్కటి తీర్పు చెప్పుండొచ్చు కాక. కానీ తల్లిదండ్రులకు ఎవరు తీర్పు చెప్పలేరు. చాలా కడుపు కోతది, వాళ్ళ బాధను ఎవరు తీర్చలేరు. నిజానికి చాలా బాధాకరం. మీరు అటువంటి దాని మీద ఏమైనా పాట పాడతారా? ఎలా తెలుపనమ్మా భారత మాత, నీకెలా తెలుపనమ్మా జనని జన్మదాత, మానవ మృగాలు సంచరించాడవే నీ వడి అయిందని, జన్మను ఇచ్చే ఆడబిడ్డకు రక్షణే కరువైందని, ఎలా చెప్పనమ్మా భారత మాత, నీకెలా తెలుపనమ్మా జనని జన్మదాత. అది ప్రియాంక రెడ్డి గారు చనిపోయినప్పుడు సాంగ్ ఇది. ప్రైవేట్ సాంగ్ ఒకటి వచ్చింది బయటికి. అవును, ఈ పాట బాగా హిట్ అయింది పాట. అవునమ్మా, అవును, పాట చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగా పాడారు. మరి ఇటువంటి దారుణాలను చూసినప్పుడు ఎవరి హృదయమైనా కదులుతుంది. ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాలి. ఆడపిల్లలు కూడా ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ, నేను మాత్రం అంటే నాకు చాలా మంది ఒక మేడం చెప్పేది, నిన్నుగా ఎవరైనా ఇప్పుడు ఏంటంటే మేడం లవ్ అనేదానికి బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. మనని ఎవరైతే ఎక్కువ అంటే మనని కొంతమంది డబ్బు చూసి ప్రేమించవచ్చు, ఇంకేదైనా చూసి మనని ఆశించవచ్చు. కానీ మనని ఏది ఆశించకుండా ప్రేమించేది అమ్మా నాన్న మాత్రమే ప్రేమిస్తారు. నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, అందులోనూ తల్లి ప్రేమ వెలకట్టలేనిది. మరి తల్లి మీద మీ చక్కని గొంతుతో ఒక మాధుర్యమర్థమైన ఒక పాట. ఓకే. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. చక్కని అమ్మ పాట. నిజంగా అమ్మ విలువ తెలుసుకున్న వాళ్ళకి అమ్మ రుణం తీర్చుకోలేమన్నది చాలా స్పష్టం. ఇంకా మీరు కూడా ఇలా గాయనిగాను ఒక టీచర్గాను మీ జీవితంలో చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ పిల్లలకు కూడా మీరు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నామండి. శేషకుమారి గారు, ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవితం గురించి, మీ జీవితంలోని విజయాల గురించి మాతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందం. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మరిన్ని విజయాలు సాధించాలని మా ప్రేక్షకుల తరపున, మా తరపున మేము ఆశిస్తున్నాం. మిమ్మల్ని మరొక్కసారి కలవాలని కూడా మేము అనుకుంటున్నాం. చూసారుగా అండి, శేషకుమారి గారు తాను అంధురాలైనప్పటికీ తనకు సంగీతం పైన ఉన్న ఆసక్తిని మరింత బలపరుచుకొని
మంచి గాయనిగా ఎదుగుతున్నారు. ఆమె మరిన్ని విజయాలను సాధించాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.